హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ మసాలా బొరుగులు ఉప్మా అండి. మసాలా బొరుగులు ఉప్మా కాదు, బిర్యానీ అనుకుంటారు. బిర్యానీ కాదు, మసాలా బొరుగులు ఉప్మానే అండి. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బిర్యానీల కన్నా చాలా బాగుంటుంది. ఇదే ఉగ్గాని అని కూడా అంటారు. బట్ ఉగ్గాని అంటే డిఫరెంట్, బట్ ఇది ప్రాసెస్ డిఫరెంట్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉగ్గాని కన్నా చాలా బాగుంటుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసమని గంట బెల్ నొక్కండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఇప్పుడు మనము ఒక ప్యాకెట్ బొరుగులు తీసుకున్నాము. ఇవి సాల్టెడ్ బొరుగులు అండి. ఇలా క్రిస్పీగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. వీటిని ఒకసారి వాష్ చేసుకొని 5 minutes నానబెట్టుకుంటే బొరుగులన్నీ సాఫ్ట్ అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటి కోసం నేను ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇలా కట్ చేసి సన్నగా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఒక 2 tablespoon ఆయిల్ వేసుకొని వీటికి ముందుగా పల్లీలు వేసుకొని అవి టేస్ట్ బాగుంటాయి. ఇలా ముందుగా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మసాలా దినుసులు వేసి పోపు పెట్టుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 tablespoon సాల్ట్ కూడా వేసి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. తొందరగా కూడా వేగుతాయి. ఇప్పుడు నేను కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఇందులోనే సాల్ట్, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల బాగా వేగుతాయి. చూడండి, తొందరగా అయిపోయింది కదా. ఇవి కొంచెం బ్రౌన్గా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆనియన్. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. ఒక పెద్ద టమోటా ఇట్లా పీసులుగా కట్ చేసి ఇలా వేసుకున్నాను. ఇందులోనే 1/2 tablespoon కారము, 1/2 tablespoon ధనియాల పొడి వేసి మిక్స్ చేసుకున్నాను. ఇదంతా బాగా సాఫ్ట్ అయిన తర్వాత, వేగిన తర్వాత ఇప్పుడు దీనికి మెయిన్ సీక్రెట్ అండి, మ్యాగీ మసాలా. ఇలా మనకి రెడీమేడ్ దొరుకుతుంది కదా మ్యాగీ మసాలా, అది 2 ప్యాకెట్లు ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మ్యాగీ మసాలా ఫ్లేవర్ వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు నానబెట్టి ఫిల్టర్ చేసుకున్న బొరుగుల్ని ఇలా వేసి మిక్స్ చేసుకోవాలి. అంతా ఈవెన్గా అంతా మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు ఒక చిటికెడంతా పెప్పర్ వేసుకున్నాను. ఒక 1/2 tablespoon నిమ్మరసం వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర వేసుకున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకున్నాను కదా. చూడండి ఎంత సింపుల్లో 5 minutesలో రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.